హలో హలో అన్యా. అరే తమ్ముడు ఏంట్రా ఎలా ఉన్నావు? అన్యా అదే ఈ రోజు రాఖీ పండగ కదా. రాఖీ పండుగ నాకే కాల్ చేశారా? మా అక్క కాల్ చేయి. ఓహో డబ్బులు ఖర్చు తగ్గుతుంది నాకు చేసావా? మంచివాడు వేరా నువ్వు. నేను అలా కాదని నువ్వు ఒకటి ఎప్పుడు ఎగటాలు ఆడుతూ ఉంటావు నాతో. చెప్పరా ఏంటి సంగతి? ఎందుకు కాల్ చేసినా చెప్పు. అంటే మన అమ్మాయి ఈ రోజేమో మీ ఓడికి రాఖీ కట్టడానికి వస్తుంది. ఉన్నాడా వాడు? అవును పెద్ద కల్పని ఉన్నాడు రా తమ్ముడు. అంటే బిజీగా ఉన్నాడా ఖాళీగా ఉన్నాడని? కొంచెం బిజీ బట్ పర్లేదు చెప్పు. అదే అయితే ఈ రోజు వస్తుంది, ఆల్రెడీ బయలుదేరింది. 10 నిమిషం ఉండొచ్చు మీ ఇంట్లో. సరే అయితే మా ఓడి చెప్తానులే. అయితే కొంచెం బిజీ కానీ సరే ఉంటా. సరే సరే అని బాయ్. ఈడు మా యదవని తెలుసు కానీ అందరు కూడా తెలియదు. సర్లే అరే దున్నపోతా రారా. ఏంటన్నా తెల్లారి లేపేశావు? ఈ పని పాటారా, తినడం పడుకోవడం అంతే కదా. సర్లే గానీ చెల్లి వస్తుంది. ఏదో పాస్ మనం ఉంచుకోకుండా వెళ్ళి స్నానం చేసి రెడీగా ఉండు. ఓకేనన్నా. అరే ఇప్పుడు నీకు 1000 రూపాయలు పంపిస్తున్నా, ఇది మాత్రం మీ చెల్లికి ఇచ్చే. మళ్ళీ నువ్వు ఎదవని దాన్ని తెలిసింది అనుకో నా బరువు పోతుంది మళ్ళీని. ఏంటి 1000 రూపాయలు? కొత్త అండవేర్ కొనుక్కుంటా 100 రూపాయలు ఇవ్వండి అంటే ఎవరు గాని ఆ పాప వచ్చి రాఖీ కడతదంట, ఆడికి 1000 రూపాయలు ఇవ్వాలంట. A few hours later. పెద్దమ్మా ఏంటి పెద్దమ్మ కనబడట్లేదు? రాఖీ పండగ కదా, వాళ్ళ అన్ని దగ్గర డబ్బులు బాధడానికి వెళ్ళిపోయి ఉంటది. అలాగే వచ్చిందండి ప్రెసిడెంట్. అన్నయ్య ఎదురుగానే ఉన్నారు కదరా, పలకడానికి ఏమైంది? నేముందే కదా ఉన్నాను. కళ్ళైనా కిరాణా కొట్టు కాంతారావు వెతికిపోయాడు ఏంటి? అదేంటని అంత దూరం నుంచి ప్రేమగా ప్రయాణం చేసి వస్తే అంత మాట అనేస్తావు? ఎంత దూరం? పక్కన వీదే కదా. ఏది కాశీ నుంచి వచ్చినట్టు పెద్ద బిల్డప్ ఒకటి. ఏంట్రా అన్ని ఎలా అంటున్నావు? రాఖీ పండుగ కూడా చూడకుండా ఎంతో ప్రేమతో రాఖీ కడదామని వస్తే చాలు, ఇంకా చాలు. 10 రూపాయలు రాఖీ కట్టేసి 1000-2000 దొరికిపోతారు. అయినా నీకు ఇంతమంది అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఒక్క అమ్మాయినా సరే నాకు సచ్చేద్దాం అని తెలీదా నీకు? ఇండియాలో కాస్ట్లీ పండుగ అంటే చిన్న పిల్లడు కూడా చెప్తాడు అది రాఖీ పండుగ అని. ఆయన నువ్వు ఎందుకు వచ్చావు నాకు బాగా తెలుసు. డబ్బులు దొబ్బెద్దామనే కదా. అదేట్రా అన్నయ్య అంత మాట అనేసో? ప్రతి ఆడపిల్ల జీవితంలో చాలా బంధాలన్నీ ఉంటాయి, కానీ అవి బాధ్యతలు గుర్తు చేసేంత వరకే. బట్ అన్నయ్య అనే బంధం మాత్రం మాకు తెలియని ఒక ధైర్యాన్ని ఇస్తుంది. నేను రాఖీ కడుతుంది నీకు ఆ డబ్బులు దెబ్బేయాలని కాదు, నువ్వెంతో సంతోషంగా ఉండాలని, నీకు ఏ చెరువు జరగకూడదని రక్షతో రాఖీ కడుతున్నాను అంతే. రాఖీ కట్టేసి వెళ్ళిపోతానులే. సరే అయితే ఉంటా, ఇంకా జాగ్రత్త. హే చెల్లమ్మా ఆగు. డబ్బులు ఫోన్ పే చేశాను, పండగ చేసుకో. మా అయితే ఎంత ఉంటాడు? ఒక 10-20 వేసి ఉంటాడు. అదే ఇంతేసాడు. డైలాగులు బాగా వర్కౌట్ అయినట్టున్నాయి. నెక్స్ట్ రాఖీ వరకు పనికొస్తే ఇవే. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, అలాగే మా పంచతంత్ర టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి చెల్లి ఉంటే ఆ చెల్లికి షేర్ చేయండి. మా చెల్లి బంగారం.